ఎలీషా జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఆయన జీవితంలో దేవుని కార్యం ఎలాగున దేవుడు జరిగించాడో ఆ విషయాలు మనం విన్నాం. నిజంగా ఆయనను దేవుని కొరకు ఎలా బలపరచి ఉపయోగించాడో వాటి వివరాలు స్పష్టంగా, తేటగా మనం వింటూ వస్తున్నాం. నిజమే, దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు అనే సత్యాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఆయన చేసిన అద్భుతాలలో ఆదికాండము నుండి కూడా మనము వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ సమయంలో కూడా ఒక చిన్న మాట మనము చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 23, 24 లేక 22 నుండి 24 వచనాలు చదువుకుందాం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుతా ఉన్నాం. మీరు చేస్తున్న ప్రతి ఉపకార మహోపకారములన్నింటిని బట్టి స్తుతించుచు, కొనియాడుచు మా జీవితాలతో మా ప్రభువా మీరు మాట్లాడి మీకు మేము ఎలాగు మహిమ తేవాలో అలాగున మమ్మను సిద్ధపరచి తోడయుండి కాపాడమని కోరుచు యేసుక్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో ఎలీషా జీవితములో నుండే గొప్ప అద్భుతాలు, సూచక్రియలు మనము చూస్తూ వస్తున్నాం. ఆ వరుసలో సృష్టిలో దేవుడు చేసిన కార్యాలు చూస్తూ వస్తున్నప్పుడు అద్భుతాలుగా వరుసలో హనోకు దగ్గరకు మనము యాక్చువల్గా మనం కొంత చెప్పుకున్నాం. ఈ హనోకు దగ్గరకు వచ్చినప్పుడు ఈ హనోకును దేవుడు తీసుకొని వెళ్ళాడు అనే మాట మనము చూస్తున్నాం. హనోకు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళాడు అనంటే దేవుడు వచ్చాడు అని, ఆయన తీసుకొని వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది కదా. అవును ప్రియులారా, దైవ లేఖనములో మనము గమనించినప్పుడు ఆయన వచ్చేవాడు, ఆయన వెళ్ళేవాడు. ఆయన పరలోకము నుండి వచ్చాడు, పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు. దైవ గ్రంథములో ఆదికాండం 18వ అధ్యాయములో, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ వారు వెళ్ళిరి, ఆ మనుషులు తిరిగి వెళ్ళిరి. అబ్రహాం అయితే అక్కడే సమీపముగా నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. వచ్చారు, వెళ్ళారు. ఆ మనుషులు అన్నారు గాని వచ్చింది ఎవరో మనకు తెలుసు. అలాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు
క్రొత్త నిబంధనలో ఆయన వచ్చారు, ఆయన తీసుకొని వెళ్ళారు. ఇది మనం నేర్చుకోవలసిన సత్యం. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో ఒక చిన్న వర్తమానం మీకు తేటగా చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో దేవుడు రావడం, హనోకును తీసుకొని వెళ్ళడం, అతడు లేకపోవడం. ఇప్పుడు క్రొత్త నిబంధన సత్యములో ఆయన పంపబడిన వాడుగా చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు అన్నాడు. ఆయన పరలోకము నుండి వచ్చాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అనే మాట ఈ వచన భాగంలో మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన ఈ మాటను మనము ఆలోచన చేసినప్పుడు, పరలోకము నుండి వచ్చాడు, ఆయన పరలోకానికే వెళ్ళిపోయాడు. అంటే ఆయన వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిని? హనోకును. మరి యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశారు? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పాడు. పరలోక రాజ్యము సమీపంగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం ప్రకటించారు? పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటన చేశారు. ప్రకటన చేసిన ఆయన తన ప్రాణాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభువు లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయం 51వ వచనం. లూకా సువార్త 24:51లో ఆయన పరలోకమునకు ఆరోహణుడై అనే మాట చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకమునకు ఆరోహణుడై వెళ్ళినట్లుగా దైవలేఖనంలో చూడండి. 24:51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను అన్నాడు. పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి పంపబడగా వచ్చాడు. వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు? పరలోక రాజ్యమును గురించి ప్రకటన చేశాడు. పరలోకానికి ఇప్పుడు ఆయన ప్రత్యేకింపబడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ప్రభు ఇప్పుడు మరలా ఏం చేయబోతా ఉన్నాడు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనములో, అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనము చదువుకున్నప్పుడు ఏమన్నాడు? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచూ ఉన్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఆయన పరలోకము నుండి తిరిగి రాబోతున్నాడు. పరలోకానికి వెళ్ళాడు, పరలోకము నుండి తిరిగి రాబోతూ ఉన్నాడు. ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో తేటగా, సూటిగా, స్పష్టంగా మనము మాట్లాడే వాస్తవం. ఆయన వచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. ఏది? ఆదికాండములో హానోకును తీసుకొని వెళ్ళాడు. ఇదొక అద్భుతం, ఇదొక ఆశ్చర్యం. మరణము లేకుండా వెళ్ళిపోయాడు.
సజీవుడుగానే వెళ్ళిపోయాడు. కారణం దేవునితో నడుస్తూ ఉన్నాడు గనుక వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన రాబోతూ ఉన్నాడు. మొదటిసారి వచ్చాడు, పరలోకమును గూర్చిన సంగతి చెప్పాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు పరలోకము నుండి ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం అనంటే ఎవరి కోసం అనంటే పరలోకం కొరకు సిద్ధపడిన వారి కోసం. పరలోకం కొరకు సిద్ధపడిన వారి కోసం ఆయన రాబోతూ ఉన్నాడు. రాబోతూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకువెళ్ళడానికి? పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. అసలు ఈ పరలోకం అంటే ఏమిటి? ఈ పరలోకం అనేది ఏంటి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనములో ఆయన కలుగజేసిన పరలోకం అన్నాడు. ఆయన కలుగజేసిన పరలోకం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఆయన కలుగజేసిన పరలోకం. ఎంత విశేషమైన మాట! ఆయన కలుగజేశాడు పరలోకం. ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ పరలోకము నుండి ప్రభు వచ్చేసరికి మనం ఏం కావాలి? రెడీగా ఉండాలి. ఎవరి కోసం వస్తున్నాడు? ఈ పరలోకపు పోలికలను గూర్చిన విషయం చాలా స్థలాల్లో వ్రాయబడింది కదా. చాలా స్థలాల్లో వ్రాయబడినట్లు మనము గమనిస్తాం. ఈ పోలికలు మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో ఒక పోలిక, 45వ వచనంలో ఒక పోలిక, 47వ వచనంలో ఒక పోలిక మనం చూడగలం. దాదాపుగా మత్తయి వ్రాసిన సువార్తలోని 50 సార్లు ఇంచుమించు పరలోకం కోసం వ్రాయబడింది. కాబట్టి పరలోకమును గూర్చిన పోలికలు ఇక్కడ చెప్పబడ్డాయి. 13వ అధ్యాయం 44వ వచనం, 43, 44, 45, 46, 47 వచనాలు మనం చదువుకుంటే చక్కని పోలికలు చూస్తాం. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తాం. 20వ అధ్యాయం 1వ వచనం. అలాగే 22వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తాం. 22వ అధ్యాయం 2వ వచనం. అలాగే 25వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. 25వ అధ్యాయం 1వ వచనం. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు వస్తారు. అది పరలోక రాజ్యమును గురించిన సంగతి మనం అక్కడ ఎరుగుదాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరలోకం అనేది ఉన్నది గనుక, ఆ పరలోకానికి ప్రభు వెళ్ళాడు గనుక, అది ఆయన కలుగజేసిందే గనుక, రేపు ఆ పరలోకము నుండి వస్తున్నాడు గనుక, మనలను తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు గనుక, ఇప్పుడు మనము ఈ లోకంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? దేవుని వాక్యంలో కొన్ని క్లుప్తంగా ఓ 2-3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు? మనుషుల ఎదుట మీ నీతి క్రియలు కనబడవలెనని వారి ఎదుట మీరేం చేయకూడదో చెప్పాడు. చెప్పాడండి. చదువు. 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కనుక పరలోకానికి వెళ్ళాలి, ఫలాన్ని పొందాలి అని అంటే మనుషుల ఎదుట మీ నీతి కార్యము కనబడాలనేది మీరు ఆలోచన చేయకండి. మీ నీతి కార్యాలు కనబడాలని మాత్రం మీరు ఆలోచన చేయొద్దు అని చెప్పాడు. ఓ ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము తేటగా ఆలోచన చేస్తే, ప్రియులారా, మన నీతి కార్యాలు కనబడకుండా
చాలాసార్లు ఏదైనా ఒక మంచి పని చేస్తే అది అందరికీ, నలుగురికి మనం చెప్పుకోవడము, చూపించడము ఇలా చేస్తాం. అది మనుషులకు కనబడవలెనని కాక అన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మాత్రమే కాదు ప్రియులారా, రెండవది మనం ఏం చేయాలి అనంటే 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగల కన్నం వేసి దొంగలిరు. కనుక పరలోకములో మన కొరకు ఏం కూర్చుకోవాలి? ధనమును కూర్చుకోవాలి అన్నాడు. ఏ ధనం కూర్చుకోవాలి పరలోకంలో? లూకా సువార్తలో చెప్పాడు. లూకా వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడ దొంగరాడు చిమ్మట కొట్టదు. ఏ ధనము సంపాదించుకోవాలి? అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. అర్థమవుతుందండి? అక్షయమైన ధనమును మనము సంపాదించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన జీవితంలో అక్షయమైన ధనం, క్షయమయ్యే ధనము కాదు. మనం ఎప్పుడైతే దేవుడు మనకిచ్చిన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతామో, పరలోకమందు మనము దాచుకుంటాం. అక్షయమైన ధనమును సంపాదించుకునే వారంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరలోకములో ధనము సంపాదించుకునే ప్రయత్నం చేయండి. మనుషుల ఎదుట ఏవో గొప్ప కార్యాలు చేసి నేను ఇంత గొప్పోడిని అని చెప్పుకోవడం కాదు, కానీ పరలోకమందు మనం ఏం చేయాలి? గొప్పవారం అని అనిపించుకోవడానికి సిద్ధపడాలి. ఇక మూడవదిగా మన జీవితంలో మనం ఏం చేయాలి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 19 వచనం. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగుల అల్పమైన దానిని అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. ఇక్కడ మనము పరలోక రాజ్యములో గొప్పవాళ్ళం అని అనిపించుకోవాలి. పరలోక రాజ్యములో గొప్పవాళ్ళం అనుకోవాలంటే మనం ఇక్కడ అల్పులంగా జీవించాలి, అధికులంగా కాదు. మనం గొప్పవారం అని అనుకోకూడదు. ఎంత కలిగున్నా ఏమున్నా మనము వట్టివారమే అని అనుకోవాలి. పరలోకమందు ప్రియులారా గొప్పవారం అనిపించుకునేటట్లు చూడాలి. ఇప్పుడంతా కూడా భూలోకంలో గొప్పవాళ్ళు అనిపించుకునే ప్రయత్నమే చేస్తున్నారు, అవునా కాదా? కనుక ఇది కరెక్ట్ కాదు. పరలోకములో గొప్పవాళ్ళు అని అనిపించుకునేటట్లు మన జీవితాన్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. ఆ విధంగా ఎవరైతే సిద్ధపడతారో అట్టి వారి విషయంలో మంచిది. గొప్పవారు అనబడాలంటే ఏం చేయాలి? గైకొని బోధించాలి. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ చెప్పిన దానిని మనము గైకొని బోధించాలి. మనం ఎప్పుడైతే గైకొని బోధిస్తామో ప్రియులారా, అప్పుడు ప్రభువుకు మహిమ ఆపాదించబడుతుంది. పరలోకంలో గొప్పవారం అవుతాం. కనుక పరలోకంలో గొప్పవాళ్ళం అనిపించుకోవాలి, గైకొని బోధించాలి. మన నీతి క్రియలు మనుషుల ఎదుట కనబడకూడదు. మనం అక్షయమైన ధనము సంపాదించుకోవాలి.
మనము గైకొని దేవుని వాక్యాన్ని బోధించాలి. అర్థమైందండి? గైకొని బోధించాలి అన్నాడు. అంతేకాకుండా మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాలు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుతున్నాను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును అన్నాడు. ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనము చూస్తాం. ఒక వ్యక్తి ప్రియులారా మనుషుల ఎదుట దేవునిని ఒప్పుకునేవాడుగా ఉండాలి. కొంతమంది జీవితాలు ఇప్పటికీ దేవుడెవరో మాకు తెలియదు అన్నట్టుగా వారి బిహేవియర్ ఉంటుంది. నిజమా కాదా? దేవుడెవరో మాకు తెలియదండి అన్నట్టుగా. మళ్ళా ఆదివారమో మిగతా రోజుల్లోనూ ఏదో సమయంలో వచ్చినప్పుడు చర్చికి వెళ్ళి నేను దేవుని బిడ్డలమండి అంటారు. నో, మనం ఎక్కడున్నా దేవుని బిడ్డలం అనే సత్యం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అలా ఎప్పుడైతే మనము అర్థం చేసుకునే వారంగా ఉంటామో అందువల్ల ప్రభువుకెంతో మహిమ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని, ఇట్టి సత్యాన్ని మీరు గుర్తించండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఆలోచన చేస్తే మనుషుల ఎదుట ప్రభువును ఒప్పుకుని ప్రభువును పరిచయం చేసే గొప్ప స్థితి కలిగిన వారంగా మనము ఉండాలి. మాత్రమే కాదు ప్రియులారా, ఇంకా మనము ఏం ఆలోచించాలి దేవుని వాక్యంలో నుండి? లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. 15, 18లో చెప్పబడిన మాట ఏమన్నాడు? నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఏం చేయాలండి? దేవుని ఎదుట మంచి మనసుతో ఏ లోపమున్నా ఒప్పుకొని ఆ లోపాన్ని విడిచిపెట్టాలి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేశానని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకొని దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి. అంటే వారు ఎలా ఉండాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకునిన నపుంసకులు గలరు అన్నాడు. ఏమండి? నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు ఉన్నారు. కానీ ఇక్కడ పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకున్నారు. అంటే నపుంసకులు అనే మాట మనము ఇక్కడ అలా చదువుకున్నాం. కానీ నపుంసకుడు అనే మాటలో నేను ఫలానివి చేయకూడదు. నపుంసకుడు అంటే బైబిల్లో కందాకే క్రింద మంత్రి ఉన్నాడు కదా, ఆర్థిక శాఖ మంత్రి. ఆ రాణి కింద మంత్రిగా ఉండాలంటే ఆయన్ని నపుంసకుడుగా చేశారు. ఆయన అన్ని కలిగిన వాడే గాని అతడుని నపుంసకునిగా చేశారు. అది మనుషుల చేత చేయబడిన నపుంసకుడు. ఇక్కడ పరలోక రాజ్యము నిమిత్తమైన నపుంసకులు అనంటే పరలోకం వెళ్ళటం కొరకై భూలోకములో ప్రియులారా మనము అన్నింటినీ త్యజించి అన్నింటినీ విసర్జించి దేవుని కొరకు మనలను మనము సమర్పణ చేసుకొని దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అర్థమైందండి?
ఎప్పుడైతే ఇలాంటి శ్రేష్టమైన లక్షణాన్ని మన జీవితంలో మనము కలిగి ఉంటామో పరలోకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 15:13లో పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెల్లగింపబడుతుంది అన్నాడు. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెల్లగింపబడుతుంది. కనుక ఆయన నాటిన మొక్కవలే, ఆయన నాటిన బిడ్డవలే మన జీవితాన్ని జాగ్రత్తగా చేసుకొని పరలోకం కొరకు అవసరమైతే అన్నింటినీ వదులుకోవాలి. ఎంత త్యాగం చేయాలంటే ఎంతైనా త్యాగం చేయాలి. అలాగే ఎప్పుడైతే మనము త్యాగం చేయగలుగుతామో మన ప్రభు ఎక్కడ నివాసిగా ఉన్నాడు? పరలోక నివాసిగా ఉన్నాడు కదా. అపోస్తల కార్యాలు 3:21 ఆయన పరలోకమందు నివాసిగా ఉన్నట్టు చూస్తాం. ఆయన పిల్లలను కూడా మనము చేయాల్సిన పనులు మనము జాగ్రత్తగా చేసి మనము ఉండవలసిన విధానం నమ్మకంగా ఉన్నట్లయితే మనలను కూడా ఎక్కడ కూర్చోబెడతాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఆయనతో కూడా లేపి, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడు, మనలను కూడా లేపి పరలోకమందు కూర్చుండబెట్టును అన్నాడు. పరలోకమందు కూర్చుండబెడతాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన దైవ లేఖనాలలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. రేపు ప్రభుతో పరలోకమందు కూర్చుండే ఒక గొప్ప జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు హనోకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని దగ్గరికి. దేవుడే తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మనలను కూడా దేవుడే తీసుకొని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రేపు వచ్చేది ఆకాశ మండలానికి వస్తాడు. మృతులైన వారు తిరిగి లేస్తారు, సజీవులైన వారు ఎత్తబడతారు. వారు ప్రభువుని ఎదుర్కొంటాం, పరలోకంలో యుగయుగాలు ఆనందిస్తాం. ఇది గొప్ప అద్భుతం. మరి ఇట్టి గొప్ప అద్భుతమైన కార్యానికి మీరు సిద్ధమేనా? ఒకవేళ సిద్ధం కాకపోతే ఈ రోజైనా సిద్ధపడండి. పరలోక రాజ్యానికి ఎవరు వెళతారో ఒకసారి ఎప్పుడో సందర్భానుసారంగా చెప్పాను. క్రొత్త జన్మ ఉండాలని, మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలని, శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలని, ఆత్మ విషయమై దీనులుగా ఉన్న వారికే పరలోకమని, ప్రభు నిమిత్తం త్యాగం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలుగునట్లు ఇప్పుడు విన్న ఈ కొద్ది మాటలు మీ హృదయాలలో ముద్రించుకొని ప్రభువుకు మహిమ ఆపాదిస్తూ దైవ రాజ్యం కొరకై సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తాం. ప్రభు వస్తే పరలోకానికి వెళ్ళడానికి రెడీయేనా? కన్ఫ్యూజనా? కన్ఫామా? ఏమండి? కన్ఫ్యూజనా? కన్ఫామా? ఏ ఒక్కరు కన్ఫ్యూజ్? ఎందుకంటే మనం ఎన్ని పాటలు పడినా, ఎంత ఎన్ని ఆలోచనలు చేసుకున్నా మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? పరలోకం. పరలోకం. కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగూ పరలోక రాజ్యం కొరకై సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభు వస్తే వెళ్ళిపోవడం రెడీయేనా? ఏమండోయ్, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటో. వెళ్ళాలంటే ఎందుకోండి, వెళ్ళాలంటే చాలు. వెళ్ళాలంటే ఈ లక్షణాలు మన జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండండి. దీని మీద ఎన్ని థాట్స్. నిన్న దేవుడు చక్కని సమయం ఇచ్చాడు నాకు మస్కట్లో. చక్కని టైం, చాలా ఎక్కువసేపు ప్రేయర్లో గడపడానికిని ఈ వర్తమానం చాలా చక్కగా, ఇంకా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రిపేర్ అవ్వడానికి ప్రభు చాలా సహాయం చేశారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇది ఒక అద్భుతం అని అనిపించింది. అందుకే ఎలీషా జీవితం కంటే మన జీవితమే ఇంకా గొప్పగా ఉండేటట్టు మన ప్రభు మన కొరకు అవకాశం ఇచ్చాడనే సత్యాన్ని చెప్పాలనిపించి ఈ సంగతులు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలైన స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు చేసే ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎన్నో విధాల మమ్మను మీరు బలపరచి, భద్రపరచి, క్షేమస్థితిని మాకు కలుగ చేస్తూ, మీకు రావలసిన ప్రభావ మహాత్యమును మేము ఆపాదించే వారిగా ఉండడానికి మా ఎడల మీరు చేసుకున్న జాలికై, ఉపకారముకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభువా, పరలోకంలో గొప్పవారం అనబడేటట్టుగా ఈ లోకములో మేము మీ కొరకు ఎంతో నమ్మకంగా జీవించడానికి మమ్మను మరింత సిద్ధపరచమని, తోడై ఉంటారని, కనికరము చూపుతారని, కాపాడతారని, మేలు చేస్తారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృప చూపించి మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.